హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆడియో ఒకటి, వీడియో ఒకటి ఉంటది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నేను ఏదైతే మీతో చెప్పాలి అనుకుంటున్నానో అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటి చెప్పాలి అనుకుంటున్నానంటే గనక, ఆడపిల్లగా మాకు 2 సొంతూర్లుంటాయండి. 2 ఇంటి పేర్లుంటాయి కదా! కానీ మగవాళ్ళుగా మీకు ఒకటే ఊరుంటది. ఒకటే ఇంటి పేరుంటది. కానీ మాకలా కాదు. పెళ్ళికి ముందు వరకు అమ్మగారి ఊరే మా ఊరు, అమ్మగారి ఇంటి పేరే మా ఇంటి పేరు. పెళ్ళయిన తర్వాత భర్త ఉండే ఊరే నా సొంత ఊరు, భర్త ఇంటి పేరే నా ఇంటి పేరు. కానీ ఒక సొంత ఊరు నుంచి ఇంకో సొంత ఊరు వెళ్ళడానికి నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేను. పండక్కో, పబ్బానికో మాత్రమే వెళ్ళగలను. అలా వెళ్తేనే మనకి బావుంటది. చూసిన వాళ్ళకి బావుంటది. అదేంటి మీ పుట్టింటికే కదా! ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు కదా! అని చాలామంది అనుకుంటారు. మన పుట్టిల్లే కదని చెప్పి పెళ్ళైన తర్వాత ఎళ్లి అక్కడే ఉండలేం కదా! పెళ్ళి అవ్వలేనంత సేపేనండి అది మన ఇల్లు. పెళ్ళయిన తర్వాత పుట్టిల్లు. అంటే పుట్టు పెరిగిన ఇల్లు అని అర్థం. అది కూడా మన సొంతమే. కానీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళలేం.